మాయా ఇంటికి వెళ్ళు, ఏమైందో ఏంటని అడిగొస్తా. మామయ్య తీసుకెళ్ళు. వెళ్ళు మాయా, వెళ్ళు. ఏంటబ్బా ఇది? పాపం కడుపుతో ఉన్న పిల్లని అంతలా కొట్టావు. ఇదంతా ఈ కాలంలో శనగలు తినడంతో సమానం అబ్బా. నాతో రా చెప్తాను. ఇలా చూడు, నాకు తెలిసిన ప్రైవేట్ ఆసుపత్రి ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి మూడో కంటికి తెలియకుండా అబార్షన్ చేయించేద్దాం. మీ మామగారు ఏంటా అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పాపం చిన్నపిల్ల, జీవితం పాడైపోద్ది. ముందు దాన్ని తీసుకుపోదాం, తర్వాత జరిగేది నేను చూసుకుంటాను. సరే, నువ్వు బయలుదేరిపోద్దానా? మళ్ళీ ఆటోలో ఇంటి దగ్గర దించుతారా? మోకాళ్ళ నొప్పులు. ఎంకనా సార్, ఈ ఆటోలో పంపించు. లక్ష్మి, ఓ 100 ఉంటివు. అసలే 400 బాకీ మాట్లాడుకో. మీనా ఓ 100 ఉంటిస్తావా? జీతం రాగానే ఇచ్చేస్తా. ఈ మాత్రానికి బిచ్చం ఎత్తుకోవచ్చు. నీ మొగుడు నీ కోసం దండం పెట్టుకుని శబరిమలకెళ్ళాడు. నువ్వేంట్రా అంటే కేబుల్ టీవీ వాడితో కలిసి ఆడవాళ్ళు స్నానం చేసేది వీడియో తీసి డబ్బులు అడిగి బెదిరిస్తున్నావు. నువ్వేమైనా పెళ్లి చూపులకు వచ్చావా? అడ్డమైంది నవ్వులుకుంటూ పోయి బయట రే. నిన్ను ఏ కేసు కింద బుక్ చేసి తీసుకొచ్చావో తెలుసా? నీ మామ ఏమైనా చెప్పాడా? చెప్పారు సార్, కానీ ఎందుకు తీసుకొచ్చారో మాత్రం తెలియదు సార్. ఈ యాక్టింగ్ అది నా దగ్గర వద్దురా. చెప్పు, ఎక్కడ ఆ హార్డ్ డిస్క్ పారిపోయిన నీ కేబుల్ టీవీ మొగుడు? మాకు అన్ని విషయాలు తెలిసిపోయి నువ్వే ఆ పిల్లని పాడు చేసావు. సరైన సమయానికి ఆ చిన్నపిల్లడు దొరకగానే వాడిని ఇరికించి నువ్వు ఎస్కేప్ అయిపోయావు. చివరికి పాపం ఆ పిల్లాడు బుక్ అయ్యాడు. నోట్లో పెట్టి తిప్పితే నోరు బోసి నోరు అవుద్ది. సార్ ఎవరు? సారే, రాశి కేసులో మెయిన్ అక్యూజ్డ్ బావగారు. ఓ, వాడిని లోపలికి తీసుకెళ్లి కట్టి వేలాడితి. ఓకే మేడం. మేడం 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 సార్, నన్ను వదులు సార్. మేడం నాకు బాగా తెలుసు, నాకు తెలిసిన ఆవిడే సార్. నన్ను వదులు సార్. సార్ నేను చెప్తున్నాను కదా సార్, నన్ను వదులు సార్. మేడం మేడం నేను గుర్తులేను మేడం, మీ దగ్గర తనులు కూడా తిన్నాను మేడం. ఎలా గొప్పలు చెప్పుకుంటున్నాడు, సిగ్గులేం జరవద్దు. అదే మేడం, ఆ రోజు సిటీ ఆటోలో నా బండి కొట్టేసి నన్ను కొట్టారే, అది నేనే మేడం. ఆ రోజు మీరు కూడా నల్ల ప్యాంటు, నల్ల షర్టు, తల మీద కూలింగ్ గ్లాసు గుర్తుందా మేడం? రాయ్ అదంతా సరే గాని ఇప్పుడు నువ్వు నిజం ఒప్పుకుంటావా లేదా? కాసేపు నువ్వు ఆగు సార్, మధ్యలో మాట్లాడమాక. మేడం ఒట్టేసి చెప్తున్నా మేడం, ఆ పిల్లను ముంచుకుందాం అనుకున్నది నిజమే మేడం, కానీ ఈయన చెప్పినట్టు ఏమీ లేదు మేడం. అప్పుడైతే తను అన్నది కరెక్టే. నువ్వు చెప్పావట్టగా నన్ను పెళ్లి చేసుకో, లేదా నీకో బిడ్డనిచ్చి ఉంచుకుంటానని. అయ్యో మేడం, నేను అలాంటి కాను మేడం, ఇదంతా కుర్రోడు పనే మేడం. కానీ ఆ పిల్లాడు నేను కాదని ఒట్టేసి చెప్తున్నాడే. ఇప్పుడు నువ్వు కాదంటే ఇంకెవరు? మరి అదిగా నిజం చెప్పు. అరే ఏంటి సార్ నువ్వు, నేనే ఏదో ఇద్దరిని సెట్ చేసి మాట్లాడుతున్నావా? మేడం నేనే తప్పు చేయలేదు మేడం, కావాలంటే మీ కాళ్ళ మీద పడతాను మేడం, నన్ను వదిలేండి మేడం. నీకేదైనా మంచి చేద్దామని నాకు అనిపిస్తోంది. ఇలా చూడరా, ఈ సర్టిఫికేటు, సాక్ష్యాధారాలు ఇవన్నీ కోర్టులో మేమిచ్చేవి మాత్రమే చెల్లుతాయి. మేము నీకు అనుకూలంగా నడుచుకోవాలంటే దానికి తగ్గట్టుగా నువ్వు మాకేమైనా చెయ్యాలి. బురకే కింద ఎక్కలా నీకు అన్ని వివరంగా చెప్పాల్సి వస్తుందిరా. మేడం ఒక్క నిమిషం వాడితో మాట్లాడొస్తాను. థ్యాంక్ యూ. రారా చెప్తాను. మేడం మేడం, ముళ్ళుని ముళ్ళుతో తీయాలని అంటారు కదా, ఇప్పుడు బయటకు వస్తాం చూడండి. రే నాకు తెలుసురా, ఆ పిల్లని నువ్వు ఏం చేయలేదు, ఆ పిల్లాడు ఏం చేయలేదని. కానీ మధ్యలో ఆ పిల్లతో ఎవడో ఆడుకున్నాడు. అదెవరో కనిపెట్టలేకే ఆ మేడం కేసుని నీ మీదకి తిప్పేస్తోంది. ఏం సార్? ఏంట్రా ఇంత అమాయకంగా ఉన్నావు? తను డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తుందిరా. ఓ 5 లక్షలు ఏర్పాటు చేసివు, ఈ కేసు నుంచి నేను తప్పించేయమంటాను. సార్ నా దగ్గర అంత లేదు సార్. సరే పోనీ ఎంత ఏర్పాటు చేయగలవు చెప్పు. నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ఓ 3 రూపాయలు ట్రై చేస్తాను సార్. ఎవర్రా డాక్టరు? మా ఫ్యామిలీ ఫ్రెండ్ సార్, నేను ఎంత అడిగినా ఇస్తాడు. సరే సాయంత్రానికి ఇచ్చేస్తావా? సార్ ఓ 2 రోజులు టైం ఇవ్వు సార్. ఇదిగో ఏంట్రా శివయ్య? డాక్టర్ నాకు అర్జెంటుగా ఓ 3 లక్షలు కావాలి డాక్టర్.
ఏంట్రా వచ్చిన ప్రతిసారి డబ్బులు అడుగుతున్నావు? నేను నీకెంతనివ్వని చెప్పు. నాకు కాదు డాక్టర్, పోలీసులకి. సిస్టర్, కాసేపు బయట వెయిట్ చేయండి. ఏమంటున్నావురా? పోలీసులకి ఎందుకు డబ్బు? నేను అప్పుడే చెప్పాను కదా డాక్టర్, ఎవరికి తెలియకుండా ఆపరేషన్ చేసేద్దామని. నువ్వే అది చిన్నపిల్ల పాపం కడుపులో ఉన్న తీసేస్తే కరాము అది ఇదని ఏవేవో అన్నావు డాక్టర్. ఇప్పుడు చూడు, చేసిందంతా చేసి ఆ పోరంబోకు జైల్లో కూర్చున్నాడు. పోలీసులేమో నన్ను డబ్బులు ఇమ్మంటున్నారు. ఇవ్వకపోతే నన్ను బొక్కలో దొత్తానని పరేషాన్ చేస్తున్నారు. రే మెల్లగా మాట్లాడరా. పాపం డాక్టర్, నువ్వు నా కుటుంబాన్ని కాపాడబోయి అన్ని కష్టాలు నీకే. ఓకే మేడం. ఏంటి మేడం, మీకేనా ఆపరేషన్? వేరే చోటు ఉంది, ఇంతకన్నా చీప్గా అయిపోతుంది. వస్తారా మేడం? చెప్పు తెగుతుంది పరా. థ్యాంక్స్ మేడం. రే డబ్బు తీసుకుని ఆ పోలీసోడు వాడి బుద్ధి చూపించడుగా. లేదు డాక్టర్, ఆ పోలీసుడు నీలాగే చాలా మంచోడు. ఆయన కూడా నీలాగే బాయ్ అనుకుంటా. డబ్బడిగేప్పుడు కూడా నా భుజం మీద చేసుకొని చాలా మంచిగా అడిగాడు. ఏం డాక్టర్, డబ్బడిగితే మందుల చీటి రాసిస్తానా? ఈ అడ్రస్కి వెళ్ళి దీన్ని ఇవ్వు. నువ్వు అడిగిన డబ్బు వాడిస్తాడు. రే శివయ్య, మళ్ళీ పోలీసులు ఎంక్వైరీని వస్తే నా పేరు మాత్రం బయటికి రాకుండా చూసుకోరా. ఏం డాక్టర్ ఇలా లూజ్లా మాట్లాడుతున్నావు? నా కుటుంబానికి ఎంత మంచి చేసావు నువ్వు. నువ్వు నాకు ఆ అల్లా స్వామి, అర్థమైందా? ఓకే మేడం. చూస్తారేంటి సార్, ఎన్నేళ్ళుగా మీరు ఈ వృత్తిలో ఉన్నారు? మేడం, మే ఐ నో వై యూ పీపుల్ ఆర్ ట్రీటింగ్ మీ లైక్ దిస్? స్పోకెన్ ఇంగ్లీష్. ఫోటో చూపించు. ఆ పిల్ల మీకు గుర్తుందా? తల ఆడిస్తే ఏంటి అర్థం? ఆ అమ్మాయి తెలుసా తెలీదా? సరే సరే చెప్పండి, ఎన్నేళ్ళుగా మీరు పనిచేస్తున్నారు? పాస్ట్ 15 years. నువ్వు కంపౌండర్గా ఉన్న లెక్కలు అడగట్లేదు, ఎన్నేళ్ల నుంచి డాక్టర్గా చేస్తున్నావు. నన్ను చెప్పంటావా? 3 ఏళ్ల క్రితం రాణిపేటలో ఒక లేడీ డాక్టర్ దగ్గర నువ్వు కంపౌండర్గా పనిచేశావు. తను ఒక అబార్షన్ స్పెషలిస్ట్. తన దగ్గర నువ్వు ఈ పని నేర్చుకున్నావు, కరెక్టేనా? ఏంటయ్యా నేను చెప్పేది అబద్ధమా? అబద్ధమైతే చెప్పు. అబద్ధం అనే అనుకుందాం మేడం. రికార్డింగ్ డాక్టర్ చాలా క్లారిటీతో ఉన్నారట. వీళ్ళంతా ఎవరో? ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఎవరు? నేనే ఇక్కడ ఆయా. ఆయా అంట మేడం. దాన్ని అయ్యో గుర్తొచ్చేలా ఒకటి పీకో. ఏయ్, నువ్వు నర్సాపురం గవర్నమెంట్ స్కూల్లో చదివావు. 12వ క్లాస్లో 2-3 అటెంప్ట్లు. కరెస్పాండెన్స్లో డిగ్రీ చేయడానికి ఆశపడ్డావు, అది ఫ్యూస్ పోయింది. కానీ ఇప్పుడు నువ్వు డాక్టర్. ఇంతవరకు 100కు పైగా అబార్షన్లు చేశావు. అందులో రాజమండ్రి నుంచి వచ్చిన ఒక అమ్మాయి నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్కి చచ్చిపోయింది. మేడం, యూ గాట్ ఎ రాంగ్ పర్సన్. రేయ్, నా మొహము తోలు అపియరెన్స్ చూసి హాయ్ హవ్ ఆర్ యూ వెరీ నైస్ చో క్యూట్ అని మాట్లాడే రకం అనుకోవద్దు, నరికి పారేస్తా. నువ్వుగా ఒప్పుకుంటే నీ ఒంట్లో కాళ్ళు చేతులన్నా మిగులుతాయి, లేదా ఉన్న ఎవిడెన్స్తో నిన్ను లోపలికి తోసాననుకో, నీ వయసు ఇప్పుడు 42. లోపలికెళ్ళి బయటికి శవంగానే వస్తావు. మేడం, నన్ను అంత తేలిగ్గా మీరేమీ చేయలేరు. నా దగ్గరికి అబార్షన్కి వచ్చే అమ్మాయిలందరూ మ్యాక్సిమం సిటీలో ఉన్న బిగ్ షాట్స్ కూతుళ్లే. అంతెందుకు, మీ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది వాళ్ళ కూతుళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చారు. ఈ కాలంలో ఇదంతా మామూలే మేడం. అనవసరంగా అడ్డమైన చెత్తని గెలకండి. ఆ కంపును మీరు తట్టుకోలేరు. నేను చెప్పాల్సింది చెప్పేశాను మేడం, ఆ తర్వాత మీ ఇష్టం. నన్ను ఏమన్నావరా? కంపు తట్టుకోలేమా?
మేడం నేనేం చేయలేదు మేడం, నేనే తప్పు చేయలేదు మేడం. మేడం ప్లీజ్ ప్లీజ్.